నార్కల్ జిల్లా సింగోటం గ్రామంలో గోపాల్ దినే లింక్ కెనాల్ 2018 సంవత్సరంలో జూపల్లి కృష్ణారావు మంజూరు చేయడం జరిగిందని, రాఘవ కన్స్ట్రక్షన్ పనులు దక్కించుకోవడం జరిగిందని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాజర్ల యుగేందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం కొల్లాపూర్లోని మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలపడం జరిగింది. ఏం జరుగుతుందో ఒకసారి కూడా నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సొంత నియోజకవర్గం. కిడ్నీ బారిన కూడా కిడ్నీ రోగం వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి. అంటే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క సింగోటం గోపాల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులు వెంటనే పూర్తి చేయాలి. ఎందుకంటే 35,000 ఎకరాల ఆయకట్టకు నీరంతది కాబట్టి వారి తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా మేము సమాయిస్తా ఉన్నాం. ఈ యొక్క లింక్ కెనాల్ పనులకు మొన్ననే ఈ మధ్యలో మళ్ళీ కొబ్బరికాయ కొట్టారు మంత్రి గారు. ఎన్నిసార్లు కొబ్బరికాయ కొడతారు, ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? మేము ఈ రోజు పోయిన వాడికి కొబ్బరికాయ కొట్టిన ప్లేస్కు ఓన్లీ కొద్దిగా తవ్విండ్రు రోడ్డుకి ఇటువైపు అటు, అంటే వచ్చిపోయేటోళ్ళు చూసుకోవచ్చు. బాగుందని. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, మా అమ్మ కూడా జమేదారని, నాకేమని చూసేటోళ్ళకు. అది ఏం చేసేది లేదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ కాన్స్టిట్యున్సీలో? రాష్ట్రం అంతా మంత్రి మీరు ఆదిలాబాద్ జిల్లాలో సమీక్ష చేస్తా ఉన్నాడు, గొప్పగా అభివృద్ధి పైన. ఉమ్మడి పాలమూరులో సమీక్ష చేస్తా ఉన్నావు, వనపర్తిలో సమీక్ష చేస్తా ఉన్నారు, నాగర్కర్నలో సమీక్ష చేస్తారు, కానీ కొల్లాపూర్లో ఎందుకు సమీక్ష చేస్తలేరు? ఏ అభివృద్ధి పనులు అవసరం ఉన్నాయి? ఏ అభివృద్ధి పనులు రైతులకు అవసరం ఉంది? ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు జూపల్లి గారు అని చెప్పి మేము ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కొల్లాపూర్ ప్రజల తరపున. మేము అందుకే ఈరోజు కొల్లాపూర్ అభివృద్ధి పైన కూడా ఈరోజు మేము పనిచేయాలనుకున్నాం, అభివృద్ధి పైన ప్రశ్నించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆరంభం చేసినాం. గతంలో కూడా కేఎల్ఐ మోటార్లు మునిగిపోతే కూడా అప్పుడు కూడా మేము అక్కడ ముట్టడి కార్యక్రమం చేసినాం గత ప్రభుత్వంలో. ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఈరోజు ఎందాకైనా వెళ్తాం. ఎవరున్నా, ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా ఈరోజు మేము ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఈరోజు ముందుంటాం. బీసీ పొలిటికల్ చేసి స్టేట్ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఇవాళ బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో సింగోటం గోపాల్ దిన్నె రిజర్వాయర్కి సంబంధించి యొక్క లింక్ కెనాల్ పనులు కూడా పరిశీలించడం జరిగింది మా టీంతో కలిపి. ఇవాళ ఆ పరిశీలించిన సందర్భంగా మేము రైతులతో మాట్లాడితే, అదేవిధంగా అక్కడ పనులకు సంబంధించి కొద్దిమంది వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇది 2018లో శాంక్షన్ అయింది. అప్పుడు కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఉన్నారు. మళ్ళా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించుకున్నాడు. తర్వాత టెండర్లు అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే టెండర్ దక్కించుకున్నది కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన కూడా కేబినెట్లో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇక్కడ టెండర్ దక్కించుకున్నది పనులు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వాస్తవంగా కేఎల్ఐ దానికి సంబంధించిన వాటర్ మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించి 40 టీఎంసీల వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు వరద నీరు, బ్యాక్ వాటర్. కానీ మనకున్నది ఇప్పుడు ఓన్లీ 4 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉపయోగించుకోనికి రిజర్వాయర్లు ఉన్నవి. ఎక్కడెక్కడది? ఎల్లూరు ఒకటి, సింగోటం, జొన్నలబ్బగూడ, గుడిపల్లి గట్టు. ఈ 4 రిజర్వాయర్లకు కలిపి 4 టీఎంసీ లోపే మనకు స్టోరేజ్ ఉంది. అంటే వాటర్ వాడుకోవడానికి పుష్కలంగా ఉన్న 40 టీఎంసీలు 4 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఎవరు కారణం? సరే, సమైక్య రాష్ట్రంలో మనల్ని పట్టించుకోలేదు, ఉమ్మడి పాలమూరును పట్టించుకోలేదు,
కొల్లాపూర్ను అసలే పట్టించుకోలేదు అనుకుందాం. మళ్ళా ఖచ్చితంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో బీసీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్యే గెలిపించుకునేకనే ఈరోజు మా ప్రయత్నం చేస్తాం. బీసీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. బీసీ ఎమ్మెల్యే గెలిచి కూడా అభివృద్ధి ఏ విధంగా చేసుకుంటాం ఈరోజు చేసి చూపిస్తాం. తేడా ఉంది. చర్చకు సిద్ధమే. నేను చెప్తున్నా, బీసీ పొలిటికల్ చేసి నుంచి నేను చర్చకు సిద్ధం. ఇక్కడ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ మాజీలు కానీ ఎవరైనా చర్చకి సిద్ధమా? నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను చెప్తా మీరు ఏమేం చేసలేరు అనేది. మీరు ఏం చేసినో చెప్పండి. సెంటిమెంట్ ఎర్రాగులు ఇచ్చి పబ్లిక్ ఏదో, ఎందుకంటే కొద్ది మందిని అడిగితే ఏమంటున్నంటే నిజంగా కూడా ఒక డెవలప్మెంట్ అయితే అందరు కలుస్తారు, రకరకాల వ్యాపార సముదాయాలు ఏర్పడతాయి, ప్రజలు వస్తారు, వానికి తెలుస్తుంది, చైతన్యం అవుతారు. కాబట్టి కాకూడదు, ఎవరు బయటకు రావద్దు, ఎప్పుడు అడుగుతూనే ఉండాలి నాయకులను. అభివృద్ధి చేయకుండా అడిగేది మనం ఏమైంది ఆ పని అని. అభివృద్ధి చేసేందుకు వాళ్ళ దగ్గరికి పోరు కదా. పక్కన వనపడితే ఎట్లా ఉంది అభివృద్ధి విషయంలో? నాగరికంలో ఎట్లా ఉంది? కల్వకుర్తి ఎట్లా ఉంది? మరి ఇక్కడ ఎందుకు ఉంది? ఇక్కడ ఎందుకు లేదు అభివృద్ధి? ఇక్కడ ఎవరు ప్రతిపక్ష నాయకులు లేరా? నేను ప్రతిపక్ష నాయకులు అడుగుతా ఉన్నా, మీరు ఎలక్షన్ అప్పుడే మాకు ఓట్లు వేయడం కాదు, ప్రజా సమస్యల మీద అందరు పోరాటం చేయాల్సిందే. ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తుంటే సార్వభౌమ గుర్తు మీద మేము గెలుస్తుంటే సరిపోదండి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సిందే. ఈరోజు మీరు చేయాల్సిన పని మేము చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడున్నారు మరి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఎందుకంత భయం? ఓన్లీ ఓట్లు వేసుకోనికైనా ఉన్నారు అందరూ. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అందరూ కూడా నాయకులు.